రామాయణం స్కంద పురాణం హిందూ పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద పురాణం ఇది. ఈ స్కంద పురాణంలో ధర్మారణ్యకాండ 30వ అధ్యాయం నుండి రాముని కోసం రాయబడింది. అహల్య శాపం వల్ల అదృశ్యంగా మారిపోయిందని రామాయణంలో రాయబడితే రాయిగా మారిందని స్కంద పురాణంలో రాయబడింది. రామాయణం ప్రకారం పెళ్లికి రాముడి వయసు 13 సంవత్సరాలు, స్కంద పురాణం ప్రకారం 15 సంవత్సరాలు. రామునికి పరశురామునికి వాగ్వివాదం జరిగిందని రామాయణం చెప్తుంటే దేవతలు సైతం భయపడేంత భీకర యుద్ధం జరిగిందని స్కంద పురాణం చెప్తుంది. రామాయణం ప్రకారం రావణుడి సీతను వసంతకాలం చివర్లో అంటే ఏప్రిల్ నెలలో తీసుకుపోయాడు. కానీ స్కంద పురాణం ప్రకారం మాఘమాసంలో అంటే జనవరిలో తీసుకుపోయాడు. రామలక్ష్మణులు శబరి అనే వృద్ధురాల్ని కలిసినట్లు రామాయణం చెప్తే శబరి అనే నది నీళ్లు తాగారని స్కంద పురాణం చెప్తుంది. ఇంద్రజిత్తు మాయాసీతను చేసి హనుమ ఎదుట చంపాడని రామాయణం చెప్తే రావణుడు మాయాసీతను చేసి రాముడి ముందు చంపాడని స్కంద పురాణం చెప్తుంది. ఇలాంటివి ఇంకా చాలా తేడాలున్నాయి. అయోధ్యలో పేదవారు, నిందలు వేసేవారు, మందు తాగేవారు లేరని స్కంద పురాణం చెప్తుంది. కానీ ఇలాంటి వారు రాముని కోటలో పాలనలో పుష్కలంగా ఉన్నారు.